Hi friends, good evening. Welcome to our channel Satvik Study Zone. Today we are discussing about the topic calendars. లాస్ట్ వీడియోలో మనం క్యాలెండర్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ మాత్రం నేర్చుకున్నాం. సో ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, అందులో మేజర్ కాన్సెప్ట్స్ ఏమిటి చూసుకొని అవి కవర్ చేద్దాం. విల్ కంటిన్యూ నెక్స్ట్ వీడియో. మిగతా మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, హౌ మెనీ ఆడ్ డేస్ are there in 210 days. 210 రోజుల్లో 210 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను మనం. ఆడ్ డేస్ అంటే సింపుల్గా చెప్పాను నేను. ఆడ్ డేస్ అంటే ఏం చెప్పాను నాన్న? డివైడెడ్ బై 7 అంటే 210 డేస్ బై ఈ 210 రోజులు ఏవైతే ఉన్నాయో దాన్ని బై 7తో భావించాలి. నాన్న ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ముందు వీడియో ఏదైతే ఉందో అది చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, ఓకే? ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ అంతా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు డివైడ్ బై 7 ఎందుకు చేస్తామంటే 7 మీన్స్ వీక్. అంటే ఈ 210 డేస్లో ఎన్ని వీక్స్ అయితే ఉన్నాయో ఆ వీక్స్ తీసిగా రిమైండర్స్ ఆడ్ డేస్ అంటాం, ఓకే? 7 హోమస్ అండి 730s. 730s అంటే ఈ 210 రోజుల్లో ఎన్ని వారాలు ఉన్నాయంటే 30 వారాలు ఉన్నాయి. ఎన్ని వారాలు ఉన్నాయి? 30 వారాలు ఉన్నాయి. విడిగా ఎన్ని రోజులు మిగిలాయంటే ఎటువంటి రోజులు మిగిలేదు మనకి. అంటే ఈ 210 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 0 ఆడ్ డేస్. అంటే 210 డేస్ మీన్స్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు టోటల్ 30 వీక్స్. మొత్తం 30 వారాలకు సమానం. అంతే విడిగా 1 డే కూడా మనకి మిగిలేదు. ఒకవేళ 2 మిగిలింది అనుకోండి, ఆ రిమైండర్ 2 ఏదైతే ఉందో దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం అనమాట. అర్థమైందా లేదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంతవరకు మనం డేస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇయర్స్లోకి వెళ్దాం. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ బిట్ చెప్పాను నాన్న. ఇప్పుడు ఇంతవరకు డేస్ చెప్పాము. ఇప్పుడు సపోజ్ 72 ఇయర్స్ తీసుకుందాం. 72 ఇయర్స్. ఇప్పుడు హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 72 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 72 ఇయర్స్. దిస్ ఈజ్ గివెన్ అంటే ఇన్క్లూడింగ్ లీప్ ఇయర్స్. ఈ ఇయర్స్ అనేది ఏంటి? లీప్ ఇయర్స్తో కలుపుకొని చెప్పడం జరుగుతుంది. ఈ 72 సంవత్సరాల్లో అంటే సాధారణ సంవత్సరాలు ఉన్నాయి, లీప్ సంవత్సరాలు ఉన్నాయి. సాధారణ సంవత్సరాలు ఉన్నాయి, లీప్ సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వీటిని లీప్ ఇయర్స్గా ఆర్డినరీస్గా డివైడ్ చేయాలి. అంటే లీప్ ఇయర్స్గా చేయాలంటే ఏం చేయాలన్న? డివైడెడ్ బై 4 చేయాలి. బై 4 ఎందుకు చేసాము? ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి మనం డివైడ్ బై 4 చేయాలి. 4 హోమస్ అండి 4 1 జా 4. 4 1 జా 4. వాట్ ఇస్ ద రిమైండర్? 7లో 4 తీస్తే 3 ఉంది, పక్కన 2 ఉంది, 32. 4 హోమస్ అండి 4 8 జా 32. 4 8 జా 32. అంటే ఈ 72 సంవత్సరాల్లో అంటే లీప్ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయండి? 18 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. 18 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. ఈ 72లో 18 అంటే 72 మైనస్ 18 తీద్దాం. 72 మైనస్ 18 తీస్తే 12 మైనస్ 8 ఎంత? 4. 12 మైనస్ 8 ఎంత? 4. మరి ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి 6 మైనస్ 1 ఎంత? 4. అంటే ఇక్కడ ఏమవుతుంది? 18 లీప్ సంవత్సరాలతో పాటుగా 54 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే ఒక ఆర్డినరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్ని లీపీస్ ఉన్నాయి ఇక్కడ? 18 లీపీస్. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కావాలనుకోండి 18 2 జా 36. 18 2 జా 36. ఎన్ని ఆర్డినరీస్ ఉన్నాయి? 54. అంటే 54 1 జా 54. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ప్లస్ చేసి డివైడ్ బై 7 చేసినా పర్వాలేదు. ఆర్ ఇక్కడే మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ వీక్స్ తీసేద్దాం. 7 5 జా 35. 7 5 జా 35. వాట్ ఇస్ ద రిమైండర్? 1. ఓకే. 7 7 జా 49. 7 7 జా 49. వాట్ ఇస్ ద రిమైండర్? 5. 1 ప్లస్ 5 ఎంతండి? ఈ 6. ఈ 6ని ఏమంటామంటే ఆడ్ డేస్ అంటాము. 6ని ఏమంటారండి? ఆడ్ డేస్ అంటాం. అంటే ఈ 72 సంవత్సరాల్లో వారాలు మినహా, ఈ 72 సంవత్సరాల్లో వారాలు మినహా విడిగా మనకి ఎన్ని రోజులు మిగిలాయి? 6 ఆడ్ డేస్ మిగిలాయి. సపోజ్ 7 వచ్చిందనుకోండి, డివైడ్ బై 7 చేస్తే మళ్ళీ 1 వీక్ పోద్ది. కానీ మనకి ఎంత మిగిలింది? 6. అంటే ఏమర్థమైంది? ఈ ఆడ్ డేస్ ఎప్పుడు కూడా బిలో 7 మాత్రమే ఉండాలి. ఆడ్ డేస్ ఇప్పుడు ఎంత ఉండాలండి? బిలో 7. ఇదేంటిది? ఇయర్స్. అదే సెంచరీ తీసుకున్నాం అనుకోండి, మనం డేస్ చెప్పుకున్నాం, ఇయర్స్ చెప్పుకున్నాం, సెంచరీ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మోడల్ చేసేటప్పుడు ఈ 3 కూడా ఇంక్లూడ్ అవుతాయి. మళ్ళీ అక్కడ స్పెసిఫిక్గా కొత్తగా కాకుండా ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3.
ఈ క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 724 ఇయర్స్ 724 ఇయర్స్. ఇప్పుడు సెంచరీకి వెళ్ళిపోయానన్న ఇక్కడ 16th సెంచరీ తీసుకోవచ్చు, 7th సెంచరీ, 8th సెంచరీ ఏదైనా తీసుకోవచ్చు. సెంచరీ ఎలా చేయాలో ముందు మనకు తెలియాలి. ముందు ఏమి ఇచ్చారన్న 724 ఇయర్స్ ఇచ్చారు. 725 ఇయర్స్. ఎప్పుడైనా ఒక సెంచరీ ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏమన్నానంటే ఎప్పుడైనా ఒక సెంచరీ ఇచ్చేటప్పుడు మన బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను అన్న. అందులో చెప్పాను నేనేమని నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ, నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్గా రాసాము. నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్గా రాసాము. మరి ఇప్పుడు 724లో నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ అది ఆల్రెడీ మనకు తెలుసు. ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days అండ్ ద సెంచరీస్ కోర్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5, 3, 1, 0. అవునా? సో అది మనం రివ్యూ చేసుకుంటే ఈ 724 అనేది అప్పుడే క్రాసింగ్ లీప్ సెంచరీ ఏదంటే 400 అండి. అప్పుడే క్రాసింగ్ లీప్ సెంచరీ ఏది 400. మరి 724లో 400 పోయింది కదా. వాట్ ద రిమైనింగ్ సెంచరీ 300. What is the remaining century 300. What is the remaining individual is 24 years. 24 years. Already we know every leap century has 0 odd days. ప్రతి లీప్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి 0 odd days ఉంటాయి. ప్రతి లీప్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 0 odd days ఉంటాయి. థర్డ్ సెంచరీ how many odd days 1 odd day. థర్డ్ సెంచరీ how many odd days అండి 1 odd day. ఇప్పుడు ఈ 24 సంవత్సరాల్లో లీప్ సంవత్సరాలతో పాటుగా ఆడ్ డేస్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు దీన్ని సెపరేట్ చేయాలనుకోండి /4 చేయాలి. /4 చేయాలి. 4 how much అండి 4 6 24. 4 6 24 అంటే అర్థం ఏంటి 6 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 6 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 24 - 6 ఎంతనన్నా 18 ఆర్డినరీస్ అవుతాయి. 6 లీప్ ఇయర్స్ ఇంకేమున్నాయి 18 ఆర్డినరీస్ అవుతాయి. అంటే మనం ఎలా ఇచ్చినప్పుడు దీన్ని 0 + 1 + ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ అండి 2 odd days. ఒక ఆర్డినరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి 1 odd day. 6 2 ఎంత 12. ఎందుకు ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ అండి 2 odd days. అటువంటి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి 6 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 6 2 12 అవుతుంది. ప్లస్ 18 1 18. 18 1 18. ఇప్పుడు టోటల్ చూద్దాం. 18 + 12 ఎంత 30. 30 + 1 31. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వచ్చాయి 31 ఏం చేస్తాం 7 చేస్తాం. ఎందుకు ఆడ్ డేస్ కావాలి కాబట్టి. ఓకే 7 4 28. 7 4 28. వాట్ ద రిమైండర్ 3. ఆ 3 ఏదైతే ఉందో దాన్ని మనం ఆడ్ డేస్ అంటాము. అంటే ఈ 724 ఇయర్స్లో వీక్స్ అన్ని పోను వారాలన్నీ మినహాయించి మిగతాగా పొడిగి ఎన్ని రోజులు మీనంటే 3 odd days. ఈ 3 odd daysని 3 విషమ రోజులు అంటాము. ఓకేనా? ఇదేంటిది సెంచరీ. ఇదేంటండి సెంచరీ. పిల్లలు చూడండి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఏదైతే నోట్స్ బోర్డు మీద రాస్తానో దాన్ని సింపుల్గా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. అది అర్థమయ్యేంత వరకు 1-2 సార్లు రివ్యూ చూడండి. చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఆఫ్లో ఉంచి పాస్ చేస్తూ దాన్ని మొత్తం నోట్స్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళడం చేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దే ఇన్ 1625 ఇయర్స్. 1625 ఇయర్స్ అడిగాను. కొంచెం పెంచాను. ఇందా 8th సెంచరీ తీసుకున్నాను 724 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను 1625 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమైనా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక అలాగైతే చేస్తాము సేమ్ అలాగే చేస్తానన్న. ఏమి ఇచ్చారు వీడు 1625 సంవత్సరాలు. ఈ 1625 సంవత్సరాలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమని నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ 400, 800, 1200, 1600, 2000. 2000 ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ఇది 1600 ప్లస్ రిమైనింగ్ సెంచరీ 7 మిగిలాయా మిగలలేదు. ఎందుకు 1600 సంవత్సరాలు పోతే రిమైనింగ్ ఎన్ని సంవత్సరాలు మిగిలాయి మనకి 25 years మిగిలాయి మనకి. అర్థమైందే లేదు నాన్న. ఇవాడు ఎంత ఇచ్చాడు 1625 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఈ 1625 సంవత్సరాలు మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు. ఏమని తెలుసు నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్ అని తెలుసు. రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్ అని తెలుసు. అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దము, అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దము, మిగిలిన శతాబ్దాలు
మిగిలిన శతాబ్దాలు ప్లస్ మిగిలిన సంవత్సరాలుగా రాస్తాము. మరి అప్పుడు ఇక్కడ రాస్తే లీప్ శతాబ్దం ఏముందండి 1600. మిగిలిన శతాబ్దం ఏం మిగిలాయా? మిగిలిలేదు. రిమైనింగ్ ఇయర్స్ ఎంత పోయినాయి? 25. మరి ఎవరి లీప్ సెంచరీ హ్యాస్ హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 0 odd days. ఎవరి లీప్ సెంచరీ హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 0 odd days. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు మనం సాధారణ సంవత్సరాలుగా మరియు లీప్ సంవత్సరాలు విడగొట్టాలి. బై ఏం చేద్దానన్నా? బై 4 చేయండి. 4 6 24. 4 6 24. వాట్ ద రిమైండర్? 1. ఇక రిమైండర్తో సంబంధం లేదు. డివైడ్ బై 7 చేసేటప్పుడు ఆడ్ డేస్ మనం తీసుకుంటే రిమైండర్ని, బై 4 చేస్తే రిమైండర్తో సంబంధం లేదు. అంటే అర్థం ఏంటంటే 6 లీప్ సంవత్సరాలతో పాటుగా 25 - 6 ఎంతనన్నా 19 ఆర్డినరీస్ ఉంటాయి. 19 days ఉంటాయనన్నా ఆర్డినరీస్ ఉంటాయి. అంటే ఈ 25 సంవత్సరాలు బై 4 ఎందుకు చేసాము? లీప్ సంవత్సరాలుగా సాధారణ సంవత్సరాలు విడగొట్టడానికి. బై 4 చేసేటప్పుడు 4 6 24. అంటే 6 అనేది ఏంటి? లీప్ ఇయర్స్ అవుతుంది. ఎంత? వాట్ ఇస్ ద రిమైండర్? 25 - 6. టోటల్ 25 ఇయర్స్లో 6 లీప్ ఇయర్స్ అని తెలిసాయి. 25 - 6 చేస్తాం అనుకోండి, ఎంత వస్తుంది? 19 ఆర్డినరీస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లీప్ ఇయర్కి ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ని ఆర్డర్స్ అని తెలుసు? 2 odd days అని తెలుసు. ఒక ఆర్డినరీకి ఎన్ని ఆర్డర్స్ అని తెలుసు? 1 అని తెలుసు. Therefore 0 + 6 2 ఎంతనన్నా 12. 19 1 19. ఇప్పుడు 12 + 19 ఎంత అండి? 12 + 19 ఎంత? 31. 12 + 19 ఎంత? 31. అగైన్ 31 బై ఏం చేస్తాము? 7 చేస్తాము. అంతేనా? ఎందుకు? ఆడ్ డేస్ కాబట్టి. 31 బై 7 చేసినప్పుడు 7 4 28. 7 4 28. రిమైండర్ ఎంత మిగిలింది? ఈ 3 శాస్త్రం అండి. ఈ 3 ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. ఈ శాస్త్రాన్ని ఏమంటున్నాం మనం? ఆడ్ డేస్ అంటాము, విషమ రోజులని అంటాము. ఏమంటారండి? ఆడ్ డేస్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే ఇంకా ఆడ్ డేస్ కాన్సెప్ట్ తీసుకుని అనుకోండి, ఇంకో క్వశ్చన్ చూద్దాం. అర్థమైందా మిత్రమా ఇది? సో ప్రతి ఒక్కరు ఒకటికి 2 సార్లు వినండి. మొదట్లో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, అలా కంటిన్యూస్గా విన్నాం అనుకోండి, అప్పుడు మైండ్కి ఎక్కుతుంది. దాన్ని రీబ్యాక్ చేయడం, మళ్ళీ రివ్యూ చేయడం, మీన్స్ వెనక్కి ముందుకు వెళ్తే అర్థమయ్యేంత వరకు వింటా ఉండండి. ఓకే, అప్పుడు మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామండి. ఓకే, 573 సంవత్సరాల తర్వాత ఏ రోజు వస్తుంది అనుకోండి. సో మండే ప్లస్ 573 ఇయర్స్. ఆల్రెడీ మండే కూడా మన డేస్ సండే 0, మండే 1, ట్యూస్డే 2 అండ్ సో సాటర్డే 6. మండే కోడ్ వరగా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని ఎప్పుడైనా ఒక సెంచరీ ఇచ్చినప్పుడు దాన్ని నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్స్గా రాయాలి. మరి నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ అండి 400 ఇయర్స్. ఎంత? 400 ఇయర్స్ అన్నా. రిమైనింగ్ లీప్ సెంచరీస్ మీద మనకి 573 సంవత్సరాలు 4th సెంచరీ పోయింది. ఇంకెంత పోయింది? 100 ఇయర్స్ మిగిలాయి. మనకి విడిగా 23 సెంచరీలు 73 సంవత్సరాలు మిగిలాయి. అయితే 1 ప్లస్ ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days. అంటే ఈ 400 డేస్ ఎన్ని odd days వస్తాయి? 0 odd days వస్తాయి. ఫస్ట్ సెంచరీకి ఎన్ని odd days వస్తాయి? 5 odd days వస్తాయి. ఈ 73 సంవత్సరం మనం ఏం చేయాలి? లీప్ ఇయర్స్గా odd daysగా డివైడ్ చేయాలి. చూద్దాం. 4 1 4, 4 8 32. 4 8 32. అంటే ఇందులో 18 లీప్ ఇయర్స్ ఉన్నాయి, 55 odd days ఉన్నాయి. 18 లీప్ ఇయర్స్, 55 odd days ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 ప్లస్ 0 ప్లస్ 5 ప్లస్ ఒక లీప్ ఎన్ని odd days అన్నా? 2 odd days. అదే ఒక odd day ఎన్ని odd days? 1 odd day. 18 2 ఎంత? 36. 55 ఎంత? 55. అర్థమైందా లేదా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 ప్లస్ 0 ఎలాగ కన్సిడర్ చేయము. 5 ప్లస్ డివైడ్ బై 7 చేశాను ముందే. 7 5 35. 7 5 35. రిమైండర్ ఎంతండి? 1. ఓకే, ఇంకేముంది? 7 7 49. 7 7 49. కాబట్టి రిమైండర్ ఎంత ఉందండి? 6. రిమైండర్ ఎంత? 6. అంటే ఏం చేశాను నేను? డివైడ్ బై 7 చేశాను. ఏం చేశానన్నా ముందే వీక్స్ తీసేసాను నేను. ఇప్పుడు మొత్తంగా కనుక్కుంటే వాళ్ళకి పెద్ద అవుతుంది. అక్కడ ఇంటి కొంచెం వీక్స్ తీస్తాను అనుకోండి, సో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 + 7 అండి 6. 6 + 1 ఎంత? 7. 1 వీక్ ఈస్ క్యాన్సిల్. 1 వీక్ ఈస్ క్యాన్సిల్. వాట్ ఇస్ ద రిమైండర్? 6. వాట్ ఇస్ ద రిమైండర్ అండి? 6. 6 అంటే ఏమవుతుంది? సాటర్డే. 6 అంటే ఏమవుతుంది? సాటర్డే. అర్థమైందా లేదా? ఏమన్నాడంటే ఈ రోజు సోమవారం అయితే 573 సంవత్సరాలు ఏ రోజు వస్తుంది మనకి? సాటర్డే వస్తుంది. ఇది బాగానే ఉంది. ఆఫ్టర్ అంటే ఖచ్చితంగా మనకి ఏం చేస్తామంటే ప్లస్ చేయడం జరిగింది. ఏం జరిగింది? ప్లస్ చేయడం జరిగింది. సపోజ్ మరొక చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మొత్తం నోట్స్ రాశానో దాని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోమని చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్
we are going to the next question. If today is Wednesday, 183 days a week will be 183 days it will be. ఈ రోజు బుధవారం అయితే 183 రోజుల క్రితం ఏ రోజు వస్తుంది? ఈ రోజు బుధవారం అయితే 183 days ago it will be 183 రోజుల క్రితం ఏ రోజు వస్తుంది? మన వెడ్నెస్డే ప్రజెంట్ ఏ రోజు అన్నాడు? వెడ్నెస్డే క్లాస్ వాడాడండి. ఇది కన్ఫర్మ్ డేట్ కాదు. సపోజ్ ఈ రోజు మనం బుధవారం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం 183 days క్యాలెండర్ అంటే ఆ క్యాలెండర్ కానీ తీసుకున్నప్పుడు 183 days క్యాలెండర్ చూసుకుని అడిగాను అనమాట. ఓకేనా? ఆఫ్టర్ ఏం చేస్తాను? ఆఫ్టర్ ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. అగైన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎన్ని రోజులు చెప్పాలి మనం? 183 days చెప్పాలి. అయితే వెడ్నెస్డే కూడా మనకు తెలుసు. సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3 అని తెలుసు. 3 మైనస్ ఇక్కడ ఆఫీస్ చూద్దాం. బై 7 చేయాలి లేదా? 7 2 * 14. 7 2 * 14. ఓకే. అగైన్ 7 6 * 42. 7 6 * 42. వాట్ ద రిమైండర్? 1. ఈ రిమైండర్ మనం ఏం చేస్తున్నాం? ఆఫీస్గా తీసుకుంటాము. మరి 3 మైనస్ 1 అంటే 2. 3 మైనస్ 1 ఎంత? 2. 2 అంటే ఏంటన్నా? ట్యూస్డే. 2 అంటే ఏంటి? ట్యూస్డే. అంటే ఈ రోజు బుధవారం అయితే 180 రోజుల క్రితం ఏ రోజు వస్తుందంటే ఈ రోజు బుధవారం కదా. బుధవారం క్రితం ఏం చేయాలన్నా? మైనస్ ఎన్ని రోజుల క్రితం కావాలి? 180 రోజుల క్రితం కావాలి. మరి ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? మరి 7 చేస్తాను. 8 వీక్స్ పోయాయి, 26 వీక్స్ పోయాయి. ఆఫ్టర్ ఎన్ని పొడిగిన్నలు మిగిలినాయి? 1 రిమైండ్ ఏంటి? అదే ఆర్ట్ అవుతుంది. ఆర్ట్ పెట్టేస్తే కోడేంటి? 3. 3 మైనస్ 1 ఎంత? 2. 2 అంటే ఏం చెప్పండి? కోడు ట్యూస్డే. అంటే వెడ్నెస్డే ఈ రోజు అయినప్పుడు 183 days వెడ్నెస్డే పడుతుందంటే ట్యూస్డే పడుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ కొంత చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ చూద్దాం. సో మిత్రం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ బేసిక్ ఇచ్చాను కాబట్టి కొంచెం అలా వెళ్ళిపోతాను సబ్జెక్ట్ పరంగా. ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఎస్. If today is Monday, to 16 days ago, it will be. Suppose ఈ రోజు చూద్దామని నెంబరింగ్ కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. ఇఫ్ టుడే ఈస్ మండే 216 days ఇట్ విల్ బి. ఈ రోజు సోమవారం అయిందో ఒకవేళ ఈ రోజు సోమవారం అయితే 216 రోజుల క్రితం ఏ రోజు వస్తుంది అడిగాడు. మనకు మండే కోడ్ తీసుకుంటే మండే కూడా ఏంటండి? 1. మండే కూడా ఎంత? 1. ఎటువంటి ఈవెంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎన్ని రోజులండి? 216 days. ఎన్ని రోజులు? 216 days. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కావాలి ఏం చేయాలి మనం? బై 7 చేయాలి. 7 30s 210. 7 30s అంతా 210. అంటే రిమైండర్ ఉంటుంది 6. రిమైండర్ ఎంత? ఈ 6 అంటే ఏంటి? హాట్ డేస్. ఇక్కడ రిమైండర్ ఏదైతే ఉందో ఆ 6 ఏమంటాం మనం? హాట్ డేస్ అంటాం. దాన్ని మైనస్ చేయాలి కాబట్టి 1 - 6 చేయగలమా? అంటే అర్థం ఏంటి? మండేకి 6 days బ్యాక్. మండేకి ఏంటి? 6 days బ్యాక్. మనం మీకు లాస్ట్ టైం గుర్తుందా? సండే కోడ్ 0-7 చెప్పాను. సండే కోడ్ ఏం చెప్పాను? 0-7. అకౌంట్ కన్వీనియంట్. సండే 7 చెప్పండి. 7 + 7 రిమైండర్ ఎంత? 0. అంటే సండే కోడ్ 0-7 రాయొచ్చు. సిమిలర్ మండే కోడ్ 1 or 8 రాసుకోవచ్చు. ఎలాగంటే అకౌంట్ కరెంట్ అసైన్ యాడ్ చేయొచ్చు. ఎందుకు యాడ్ చేస్తాను? ఇందాక యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేశాను? 1 - 6 చేయగలమా? చేయలేదు కాబట్టి 1 + 7 అంతా 8. 8 + 7 చేస్తే 1 వీక్ పోతుంది. రిమైండర్ అయిపోయింది 1 మీన్స్ మండే. అంటే మండే కోడ్ని 1 or 8 రాయొచ్చు. 1 or 8 రాయొచ్చు. అర్థమైందా? ఒక్కసారి చెప్పాలి చూడండి. 1 - 6 మనం చేయగలమా? చేయొచ్చు. మండే 6 days బ్యాక్ రావచ్చు. అలా కాకుండా సండే కోడ్ 0-7 చెప్పాను. 0-7. మండే 1 or 8. ఎందుకు 8 చెప్పానంటే దీన్ని బై 7 చేయండి. 7 అంటే 7 రిమైండర్ అవుతుంది. 1 మీన్స్ మండే. అంటే మండే కోడ్ని 1 or 8 రాయొచ్చు. 1 or 8 రాయొచ్చు. therefore 8 - 6 రాయొచ్చు లేదా? 8 - 6 అంటే 2. 2 అంటే ఏంటన్నా? ట్యూస్డే. 2 అంటే ఏంటండి? ట్యూస్డే. అంటే ఈ రోజు సోమవారం అయితే 216 రోజులు ఏదో పడుతుందంటే ట్యూస్డే. ఓకేనా? ఐ థింక్ బాగా అర్థమైంది అనుకుంటాను. అలాగే సెంచరీ తీసుకున్న సేమ్ అలాగే సెంచరీ ప్లస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? మైనస్. ఆల్రెడీ సెంచరీ మీద 2-3 బిట్స్ చేస్తాం మనం. ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి తర్వాత చూద్దాం. ఓకే. ఇప్పుడు మేజర్ కాన్సెప్ట్
ఇప్పుడు చూద్దామండి. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మీద వస్తే మిగతా మోడల్ అంటే ఇందులో ప్రాసెస్ షార్ట్ కట్ రెండో ఉంటాయి. ముందు ప్రాసెస్ చెప్తాను నేను. ఈ ప్రాసెస్ విన్న తర్వాత షార్ట్ కట్గా కన్వర్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ మంత్ కోర్సు, సెంచరీ కోర్సు, డే కోర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ముందు క్లాస్లో ఆ కోర్స్ అని గుర్తుంచుకోవాలి మనం. ఓకే, అంటే మీరు ప్రాసెస్ చేస్తే అవసరం లేదు. కష్టంగా షార్ట్ కట్లో తక్కువ టైంలో చేస్తుంటే కష్టంగా గుర్తు చేసుకోవాలి తప్పదు మరి. ఓకేనా? ఓకేనా? ఎస్, గుడ్. ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ 22nd March 1993, 22nd March in the year 1993. On what day of the week 22nd March 1993? సంవత్సరం 1993 మార్చి 22వ తేదీన ఏ వారం వస్తుంది లేదా ఏ రోజు వస్తుంది తీసుకుంటే దిస్ మోడ్ ఆఫ్ మనం మేజర్గా తీసుకుంటే ఈ మోడ్ మనం ఎవరైతే ప్రాసెస్ సరిగ్గా ఫుల్ఫిల్ చేసుకుంటారో మిగతా నెంబర్స్ ఈజీ అయిపోతారండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ బేస్ చేసి మిగతా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ కానీ థర్డ్ ఇయర్ ఫోర్త్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద క్వశ్చన్స్ ఇస్ కన్వర్టెడ్ టు మోడ్ నెంబర్ 1. ఓకేనా? ఎస్. ఎలాగని చూద్దాం. ఏంటి 1993 సంవత్సరం మార్చ్ 22వ తేదీన ఏ రోజు వస్తుంది అడిగారు. అంటే అర్థం ఏంటి? 1992 సంవత్సరం పూర్తిగా కంప్లీట్ చేసాము. 93 సంవత్సరం అడిగి పెట్టాము. ఎంతవరకు మార్చి 22 వరకు మాత్రం మనం వెళ్ళాము. అంటే దీని అనాలిసిస్ 1992 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్లస్ అప్ టు మార్చ్ 22nd వరకు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక సెంచరీ కాబట్టి ఏదైనా ఒక సెంచరీతో మనం ఆల్రెడీ ముందు చేస్తాం. నీయర్స్ క్రాసింగ్ లీవ్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్గా రాసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవ్రీ లీవ్ సెంచరీ 0 ఆడ్ డేస్. థర్డ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అంటే 1 ఆడ్ డే. బై ఏం చేసి మనం 4 చేసి అనుకోండి. 4 2 8, 4 3 12. ఇప్పుడు ఏం చేస్తామంటే 92 - 22 చేస్తాం 70. అంటే ఇక్కడ టోటల్ ఎంత అవుతాయి? 69 ఆడ్ డేస్ అవుతాయి. ఈ 23 ఏమవుతాయి? రీపీట్స్ అవుతాయి. 69 ఏమవుతాయండి? ఆడ్ డేస్ అవుతాయి. 69 ఏమవుతాయి? ఆడ్ డేస్ అవుతాయి. అంటే ఏం చేస్తాము? ఈ 92/4 చేసినప్పుడు ఇది ఎన్ని రీపీట్స్ ఉన్నాయి? 23 రీపీట్స్ ఉన్నాయి. 92 - 23 ఎంత? 69 ఆడ్ డేస్ అవుతాయి. అర్థమైందా లేదా? అంటే ఈ 92 సంవత్సరాలు సాధారణ సంవత్సరాలుగా లీవ్స్ అందరూ డివైడ్ చేస్తారు అంతే. ఇప్పుడు ఏం చేస్తాం? 0 + 1 ప్లస్ ఒక లీవ్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ఆడ్ డేస్. ఒక ఆడ్ డేకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 1 ఆడ్ డే. ఇప్పుడు ఏం చేస్తామంటే 23 2 ఎంతండి? 46 ప్లస్ 69 69. ఇప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్గా 7 చేసానండి. ఎన్ని 7 ఏమంటానంటే వీక్స్ ఇక్కడ తీసేద్దాం. ఎందుకంటే ఈ వాల్యూ పెంచుకొని కలుపుకొని బై 7 చేసుకున్న దానికన్నా ముందే వీక్స్ తీసామనుకోండి కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామండి? 0 + 1 ప్లస్ ఓకే 7 6 42 రిమైండర్ 4 7 8 63 రిమైండర్ 6 డేటా 7 చేశాను కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారేంటో 6 + 4 ఎంత? 11 10 + 1 11. ఇక్కడ 6 + 1 ఎంత? 7 పోయింది. అంటే ఆడ్ డేస్ ఎన్ని మిగిలినాయి? 4. అంటే ఈ 1992 సంవత్సరం ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? వారాలు మినహా మిగిలిన 4 కష్టం రోజులు మిగిలాయి. అంటే 92 సంవత్సరం పూర్తి అయిపోయి ఇప్పుడు ఎక్కడ పెట్టాం? 93 ఎంత వరకు పెట్టామండి? మార్చ్ 22 అంటే ఆడ్ డేస్ చూద్దాం. అంటే జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈవెన్ డేస్. అండ్ మార్చ్ ఏం తీసుకోవాలన్నా ఈవెన్ డేస్ తీసుకోవాలి. మరి 93 ఏ సంవత్సరం? సాధారణ సంవత్సరం. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 11తో భాగించబడితే రీపీట్ అవుతుంది. భాగించబడకపోతే ఆర్డీర్ అవుతుంది. 93 4th డిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది సాధారణ సంవత్సరమే. మరి జనవరి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. మరి ఫిబ్రవరి ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. సపోజ్ ఇది రీపీట్ అయితే 29 వేస్తాము. మార్చ్ ఈవెన్ డేస్ ఎన్ని ఇచ్చాడండి? 22 డేస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ కంటే బై 7 చేసుకున్నా పర్వాలేదు. ఈవెన్ డేస్ తీసుకోవచ్చుమా? టోటల్ డేస్ తీసుకోకూడదు. మార్చ్ 22 వరకు మనం వెళ్ళామండి. మార్చ్ 22 వరకు మనం వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఆడ్ డేస్ తీసుకుంటాం. ఆడ్ డేస్ అంటే ఏం చేయాలి? మనం డివైడ్ బై 7 చేయాలి కదా. 7 + 28 రిమైండర్ ఎంతండి? 3. అంతేనా? ఎందుకు 31 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? వారాలు మినహా మిగిలిన 3 రోజులు మిగిలాయి. 7 + 28 రిమైండర్ 0. 7 × 20 రిమైండర్ ఎంతండి? 1. 3 + 1 ఎంత? 4. ఆల్రెడీ మనకి ఎంత వస్తుంది ఆడ్ డేస్? 4. 4 + 4 ఎంతండి?
4 + 4 ఎంత 8 8/7 చేయండి. అందులో ఒక వీక్ తీసేయండి. 7 అంటే 7 పోయింది. ఎంత మిగిలిందండి 1 అంటే ఏమవుతుంది మండే. 1 అంటే ఏమవుతుంది మండే. మరొకసారి చూడండి 1993 మార్చి 20 ఏ రోజు పడుతుంది అంటే అర్థం ఏంటి 92 సంవత్సరాలు పూర్తిగా నిండిపోయి 93 అడిగి పెట్టాం. ఎప్పుడు అడిగి పెట్టాం మార్చి 22. ఈ 92 సంవత్సరాలు 1992 ఏదైతే ఉందో దాన్ని సెంచరీగా తీసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇయర్స్ క్రాస్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్ ప్లస్ రిమైనింగ్ ఇయర్స్. అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దం ప్లస్ మిగిలిన శతాబ్దాలు ప్లస్ మిగిలిన సంవత్సరాలు తీసుకుంటే ఏమి లీప్ సెంచరీ 0 odd days. ఎందుకు 1992 అంటే దాని ఇయర్స్ క్రాస్ లీప్ సెంచరీ అయితే 1600 పోతే మిగిలిన ఎంత మిగిలింది 300 మిగిలింది. మిగిలిన ఎంత మిగిలింది 92 సంవత్సరాలు మిగిలింది. బట్ ఎవరి లీప్ సెంచరీ 1 odd days అంటే 0 odd days. థర్డ్ సెంచరీ 2 odd days అంటే 1 odd day. ఈ సంవత్సరాన్ని ఏం చేయాలి మనం సాధారణ సంవత్సరాలుగా లీప్ సంవత్సరాలు డివైడ్ చేయాలి. అంటే ఏం చేయాలి బై 4 చేయాలి. 4 23 అంటే 23 లీపీస్ ఉన్నాయి. మిగిలిన ఏమవుతాయి ఈ 69 సాధారణ సంవత్సరాలు అవుతాయి. అర్థమవుతుందా మిత్రమా? మరి ఆల్రెడీ ఒక లీపీకి ఎన్ని odd days అండి 2. అలాగే ఒక odd days ఎన్ని odd days 1 odd day. 0 + 1 + 23 2 46 16 69. ఇప్పుడు ఏం చేస్తాం /7 చేయండి. ఎందుకు ఆ పెద్ద వాల్యూ కలిపి 7తో భాగించడానికి ముందు మిక్స్ ఇస్తాం. ఇప్పుడు ఈజీ అవుతుందా లేదా 0 + 1 + 7 6 42 రిమైండర్ 4. ఓకే నెక్స్ట్ ఏంటి మళ్ళీ 7 9 63 7 9 63 రిమైండర్ ఎంత అండి 6 6 + 1 ఎంత 7 1 వీక్ పోయింది. ఎంత మిగిలింది 4 odd days. అంటే ఈ సెంచరీకి ఎన్ని odd days మిగిలినాయి 4 odd days. ఇప్పుడు 93 అడిగి పెట్టాం. ఎంతవరకు వెళ్ళింది మనకి మార్చి 22 వరకే. ఈ 93 సాధారణ సంవత్సరం ఈ సంవత్సరం సాధారణ సంవత్సరం కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్. జనవరి 2 days ఉంటాయి 31. ఇది ఆర్డినరీ కాబట్టి 28 days ఉంటాయి. మార్చ్ ఎన్ని days ఇచ్చాడు ఓన్లీ గివెన్ డేస్ మాత్రం తీసుకోవాలి 22. ఇప్పుడు ఆడ్ డేస్ అంటే ఏం చేయాలి మనం రేపు 7 చేస్తాం అనుకోండి. 7 3 7 4 28 7 4 20 రిమైండర్ ఎంత 3. అంటే 7 4 20 రిమైండర్ 0 7 3 20 రిమైండర్ ఎంత 1 3 + 1 ఎంత 4. ఆడ్ డేస్ ఎంత చేసిన 3కి 4 4 + 4 ఎంత అండి 8. 1 వీక్ తీస్తాం లేదా 1 వీక్ సరిపోయింది 1 వీక్ స్కోర్ ఏం చెప్పాను మండే. అంటే ఖచ్చితంగా 1993 మార్చి 22 ఏ రోజు పడిందంటే మండే పడింది. అందులో స్క్రీన్‌షాట్ ఒకసారి తీసుకోండి. దీన్ని షార్ట్ కట్గా వెళ్దాం. సెకండ్ మెథడ్ వెళ్దాం. మీకు ఈ మెథడ్ బాగుందా ఆ మెథడ్ బాగుందా ఒకసారి చూద్దాం. ప్రాసెస్ మాట చెప్పను. షార్ట్ కట్ అనేది అన్ని సందర్భాలు ఎలిజిబుల్ అవ్వదు. దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ చెక్ చేసుకొని చేద్దాం. ఓకే మిత్రమా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా నెక్స్ట్ 22 మార్చ్ 1993 షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మీరు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 1993 మార్చ్ షార్ట్ కట్ చూద్దామన్నా 22 కావాలి. చూడండి ప్రాసెస్ వేరు షార్ట్ కట్ వేరు. ప్రాసెస్ వేరు షార్ట్ కట్ వేరు. ముందు ఏం చేస్తామంటే గివెన్ ఇయర్ రాయాలి. ఇచ్చిన సంవత్సరం రాయండి. లాస్ట్ 2 days ఓన్లీ మాత్రం రాయాలి. ఇందులో 5 స్టెప్స్ ఉన్నాయి అన్న. కొత్త ఎన్ని స్టెప్స్ ఉన్నాయి 5. ఫస్ట్ ఏం రాస్తాం మనం గివెన్ ఇయర్ రాస్తాం. ఎన్ని డేస్ లాస్ట్ డేస్ ఏమి ఇచ్చారు వాడు 93. ఇచ్చిన సంవత్సరం చెప్పండి స్థాయి అనేది 93. నెక్స్ట్ మంత్ కూడా రాయండి. మంత్ కూడా అంటే జరగవచ్చు సార్ అడగచ్చు మనం. మీకు ఆల్రెడీ 03361 1462 5034 మంత్ కూడా చెప్పాను నేను. మరి మార్చి మంత్ కూడా ఏంటి 3. మార్చి మంత్ కూడా ఏంటి 3. అలాగే గివెన్ డేట్ రాయాలి. రాయాలండి గివెన్ డేట్ రాయాలి. గివెన్ డేట్ ఎంత ఇచ్చాడు 22. అలాగే సెంచరీ కోడ్ చూద్దాం. శతాబ్దం కోడ్ అండి. సెంచరీ కోడ్ ఎలా చూస్తామంటే మనం మీకు 064 అని చెప్పాను నేను. 1500 నుంచి 1599 వరకు 0, 1600 నుంచి 1699 వరకు 6 అవుతుంది. 1700 నుంచి 1799 వరకు 4 అవుతుంది. అలాగే 1900 నుంచి 1999 వరకు 2 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది రిపీట్ అవుతుంది. 1900 నుంచి 1999 మళ్ళీ అవుతుంది 0 అవ్వాలి. అంటే సెంచరీ కూడా 19 కాబట్టి సెంచరీ కూడా ఎంతండి 0. మీరు ప్రీవియస్గా అసలు చూడండి ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ద ఇయర్ 1500 to 1590 సెంచరీ కూడా 0, 16th century 6, 17th 4, 18th ఎంత 2. మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ 0642 0642 మళ్ళీ అవుతుంది. 1900 నుంచి 1999 మళ్ళీ సెంచరీ కూడా ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు
వెరీ వెరీ ఇంపార్టెంట్ లీపియస్ తీసుకోవాలి మనం. ఏం తీసుకోవాలి? లీపియస్. ఇక్కడ ఏం తీసుకోవాలి? 93. ఇంత 93 తీసుకున్నారు ప్రాసెస్ అది, బట్ దిస్ ఇస్ ద షార్ట్ కట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు 93 బై ఏం చేయాలి మనం? లీపియస్ అంటే బై 4 చేయాలి. 4 2s are 8. 4 3s are 8. ఎంత ఉందండి? 13. 4 3s are 12. అంటే ఎంత మిగిలింది? ఎన్ని లీపియస్ వచ్చాయి మనకి? 23 లీపియస్ వచ్చాయి. ఇది 5 స్టెప్స్. ఇది ఫస్ట్ స్టెప్ ఏంటండి? డివిజన్. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? డివిజన్. ఇచ్చిన సంవత్సరం రాయాలి. ఇచ్చిన సంవత్సరం ఎన్ని స్థానాలు రాయాలి? 7 ఎన్ని స్థానాలు రాయాలి. తర్వాత ఆ మంత్ ఏంటి? మనం కూడా చెప్పాను 0336 1462 5035. తర్వాత మార్క్స్ మంత్ కూడా ఏంటి? 3. అలాగే గివెన్ డేట్ ఎంత ఇచ్చాడండి? 22. సెంచరీ కూడా తీసుకుంటే 1919 నుంచి 1999 సెంచరీ కూడా ఏం చెప్పాను? 0. లీపీస్ కంటే 93 4 చేయండి. 4 23 డిమాండ్తో సంబంధం లేదు. ఇక్కడ 23 లీపీస్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటి? 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11. ఓకేనా? 10 11 12 13 14 అంటే ఎంత వచ్చింది మనకి? 141 వచ్చింది. 141 ఏం చేస్తాం మనం? 7 చేయాలి. అర్థమైందా లేదా? ఏంటి మొత్తం ఎంత వచ్చిందన్నా? 141 వచ్చింది. మనం ఏం చేయాలి? ఆడ్ డేస్ చేయాలి ముందు. 141 ఏం చేయాలి? ఆడ్ డేస్ కానీ బై 7 చేస్తాము. 7 20s are 140. 7 20s ఎంత? 140. ఎంత మిగిలింది? 1. 1 అంటే ఏం చెప్పామండి? మండే. 1 అంటే ఏం చెప్పానన్నా? మండే. దిస్ ఇస్ ద మోడ్ నెంబర్ 1. దట్ ఇస్ ద ప్రాసెస్. దిస్ ఇస్ ద షార్ట్ కట్. అర్థమైందా లేదా? అయితే ప్రాసెస్కి షార్ట్ కట్ తేడా ఏంటంటే ప్రాసెస్ నుంచి టైం టేక్ అవుతుంది. షార్ట్ కట్ అనేది అన్ని సందర్భాలు ఎలిజిబుల్ కాదు. ఒక రీజన్ దానికైతే ఉంది. ఏ సందర్భంలో కాదు, ఏ సందర్భంలో ఎలిజిబుల్ అవుతుంది మీకు రీజన్ కూడా నేను చెప్తాను. దిస్ మోడ్ నెంబర్ 1. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ ద షార్ట్ కట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్తో ఇదే మోడల్లో సెకండ్ మోడల్ చెప్తూ కొత్త పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాం. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో అనేది తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆఫ్ యూ. నమస్తే.